Hey guys, welcome to my channel. So guys, I take a new city Indian theft horror simulator guys. ఈ ఊరి పేరు. సో ఇప్పుడు చూస్తుంటే ఎవరు ఫోన్ చేస్తున్నట్టుండే. ఎవరబ్బా? ఒరే సించన్. హలో జాకనే ఎటుడు? హలో జాకనే. నేను చెప్పు సించన్. నా స్కూల్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చి పికప్ చేయాలి. అలాగే సించన్ ఆగు వస్తున్నా. ఒక 5 minutesలో వచ్చేస్తున్నా. సరే అన్నారా? సరే బాయ్, నేను వచ్చేస్తున్నా. సించన్ కాడికి స్కూల్ అయితే అయిపోయిందంట. ఇప్పుడు టైం వచ్చేసి చూస్తుంటే 3:30 అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి సించన్ కానీ పికప్ చేసుకోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అయింది. వీడియో చూస్తున్నప్పుడు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్. అదే సించన్ ఎక్కడున్నావు? వస్తున్నా. స్కూల్ కాడ ఉన్నావు కదా. హలో సించన్ వచ్చావా? నేను ఇప్పుడే వచ్చా జాకన్య. సరే పద ఇంటికి వెళ్దాం. పద. ఇంకా లెసన్స్ బాగా చెప్పారా స్కూల్ సారు? సించన్ కూర్చున్నావా? కూర్చున్నా. సరే ఇంటికి పోదాం. ఇప్పుడు నేను ఎక్కడికి తీసుకెళ్ళాలి? బీచ్కి తీసుకెళ్తావా? బీచ్కి బట్టలు సర్దుకొని వెళ్దాం సన్నా. ఎందుకంటే బట్టలు ఇక్కడ ఇంటికి వెళ్ళాక బట్టలు సర్దుకొని బీచ్కి వెళ్తాం సన్న. గోవాకే ఇంటికి వెళ్ళాక బట్టలు సర్దుకున్నాం సన్న. సించన్ వస్తున్నావా? పడ సించన్ ఇదన్నా పడ. బట్టలు సర్దుకున్నాం. నీ బట్టలు నా బట్టలు సర్దుకున్నాం సన్న. బాబాకి తెలియకుండా వెళ్దామా? బాబాకి తెలిస్తే చంపేస్తారు. ఇక్కడ అన్ని బట్టలు ఉన్నాయి. నీ బట్టలు నా బట్టలు సర్దుకుంటున్నా. సర్దేస్తాను సించన్. ఇంకా పోనమా సించన్? సించన్ వస్తున్నావా? ఏడను బాబాకి చెప్పొద్దు సన్నా. సరే తొందర సించన్. వచ్చావా సించన్? అలా సించన్ కారులో వెళ్దామా లేదా బండిలోకి వెళ్దామా చెప్పు? కార్లో వెళ్దాం. సరే ఏసీ వేసుకుని కార్ ఎక్కువ సించన్. ఎక్కుతున్నా. బాబాకి తెలియకుండా వెళ్దాం సన్న. తెలిస్తే కొడతాడు సన్న. మన ఇద్దరిని కొడతాడు సన్న. బాబాకి అయితే అస్సలు తెలియదు. పడ సర్దేసుకున్నా. ఇప్పుడు తీసుకెళ్ళి గోవాకా? సరే ఎన్ని డేస్లో ఉన్నాం గోవాకి? ఒక 2 days. 2 days సించన్. గోవా 10 kilometers అంట. పోనీ అన్న. సరే కొన్ని గుడ్డేస్తాను. జస్ట్ మిస్టో ఎవరైనా గుడ్డేస్తే పోలీసులు వస్తారు. ఇక్కడ ట్రైన్ కూడా ఉండరా. ఇంకో వచ్చేస్తాం గోవాకి. గోవా వచ్చేసి కొద్దిగా ముందుకు వెళ్ళాలిరా. అవునా? ఈ గోవా కాడి విలేజ్. మనం గోవాకి అయితే వచ్చేసాం. జస్ట్ మిస్రా లేకపోతే ఒక్కరిని గుడ్డేవాడిని. అవునండి. సీట్ బెల్ట్ పెట్టుకో. అన్నీ అందుకే అక్కడికి వెళ్ళాలి. ఆ కార్ అక్కడికి వెళ్తే అప్పుడు చూద్దాం. అవునరా, ఈ కార్ ఏంట్రా ఇలా పోతుంది? అరే కార్కి ఏమైంది అసలు? సించన్ సించన్ ఎక్కడ ఉన్నావు? రే మన కార్ ఎక్కడికో పోతుంది. రే భయ్య బండిరా. రే ఏమంటే నడుచుకుంటూ గోవాకి అయితే వచ్చేస్తా. ఇక ఆడుకునేది మన కారా. కిలోమీటర్ దూరం వెళ్ళిండ్రా బాబాయ్. ఇంకా వేరే కార్లు తీసుకెళ్దాం సన్నా. వచ్చే కారు కొందమ్మా. వేరే కారు తీసుకుంటే పోలీసు వాళ్ళు వస్తారు. కొట్టే కారు కొనాలంటే లక్షల రూపాయలు రా. వద్దులే, మనం ఎక్కడైనా కొనేసుకున్నదే.
సించాన్ ఇంకా స్విమ్మింగ్ చేస్తావా? కానీ లోటు వైపుకి వెళ్ళొద్దు సించాన్, లేకపోతే నువ్వు మునిగిపోతావు. సరే. హాయిగా ఉంది కదా. లోటు వైపుకి వెళ్ళొద్దు సించాన్, లేకపోతే మునిగిపోతావు. ఇక్కడిక్కడే ఓన్లీ ఇక్కడే చేసుకో స్విమ్మింగ్ వరకు. సన్న ఇదంటే చాలా లోటు ఉంది, వడ్డు, లేకపోతే మునిగిపోతే ఎవరు కాపాడలేదు. సన్న సించాన్ ఏమైంది సించాన్? సించాన్ ఏడున్నావు? సించాన్ ఆడున్నావు రా. సించాన్ ఆడున్నావు? సించాన్ నువ్వు మునిగిపోయావా? సించాన్ నువ్వు మునిగిపోయావా? అయ్యో లేడు. ఆ దేవుడు వచ్చాడు. ఏం? హలో దేవుడు. హలో, ఏం చెప్పు జాక్. మా సించాన్ కాలు సముద్రంలో మునిగిపోయాడు. అవునా? అయితే మళ్ళా తీసుకురావాలంటే ఒక పని చేయి. ఏమీ పని చేయలేదు బాబోయ్. మీ అందరూ నా ఛానల్కి లైక్ చేయాలి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. అప్పుడు సించాన్ కాపాడతాను. పిల్లలు వీళ్ళ వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు మా బాబాయ్ సించాన్ తీసుకొస్తాడు. ఇదిగో నీ స్నేహితుడు సించాన్ వచ్చావా? వచ్చేసా. నేను ఎలా వచ్చావంటే నేను బాబాయ్ని పైకి తీసుకొచ్చిన. ఇంకోసారి వాటర్ మునిగిపోయింది బాబాయ్. అప్పుడు నా చోళలో వెళ్ళిపోయి. ఎన్ని ఫీట్ ఉండి ఇంతకి? ఎన్ని ఫీట్ ఏంటి? ఆ భూమి అక్కడ నేను డ్రైనేజ్కి వెళ్ళిపోయాను. అవునా సించాన్ ఈ గోవా కొన్ని 3 days ఇంక వెళ్ళిపోయినావా? అవునా, వెళ్ళిపోను. కానీ కదా చుట్టూ కార్స్ లేవురా. మనం కార్ కొనుక్కోవాలంటే లక్షల రూపాయలు. అక్కడే మనం ఆ బండి లిఫ్ట్ ఇరా. ఎక్కడికి తీసుకెళ్ళాలి? అక్కడ తీసుకెళ్ళాలి. ఈ బండి లేపేస్తా, తీసుకో. జగనే ఉండు, ముందు ఒకసారి బండి దిగు. వారి దగ్గర ఉన్న డబ్బులన్నీ లాగేసుకో. 1,00,000 రూపాయలు ఉన్నాయి. అక్కడ కార్ ఆటోలు వస్తున్నారు. అక్కడ వస్తుంది. వాడిని కార్ లేపేద్దామా? లాగేసుకున్నా. సించాన్ కార్ ఎక్కరా? ఎక్కరా? నువ్వు ఎక్కుతావా? సించాన్ ఎక్కావా? ఇంటికడ మనం ఇంటికి వెళ్ళేటప్పుడు బాబాకి అస్సలు చెప్పకూడదు సరేనా? లేకపోతే సించాన్ ఎక్కేటప్పుడు సించాన్ ఇంటికి వెళ్ళేటప్పుడు బాబాకి చెప్పవు కదా? ఇంటికి వెళ్ళాక బాబాకి చెప్పవు కదా? సరే. సో ఇంటికి వెళ్తున్నాము. సించాన్ నిజంగా చెప్పవా? చెప్పను. ఫస్ట్ తొందరగా వెళ్దాం. సరే పడరా. మనమైతే ఇంటికి వెళ్దాం. మనమైతే అస్సలు బాబాయ్ సౌండ్ ఎక్కిరా. మనం బాబాయ్కి అస్సలు చెప్పకూడదు సన్నా. మనం ఎక్కడికి వెళ్ళామంటే జస్ట్ ఒక పని ఉందని వెళ్దాం అని చెప్దాం. ఇన్ని రోజులు ఎక్కడ ఎలా అడుగుతారా? సరే ఇంటికి వచ్చేసాము రా సించాన్. పద ఇంటికైతే వెళ్దాం. మామ బాబాయ్ ఎక్కడున్నా? సించాన్ దిగావా? పద పోను. హలో జాగ్, చెప్పు బాబాయ్. ఇన్ని రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళి వచ్చావురా? ఏం లేదు. అవును బాబాయ్, నేను ఊరికి వెళ్ళా. ఒక చిన్న పని ఉంటే వెళ్ళాము 3 రోజులు. అవునా? సరే ఫ్రెష్ అప్ అయ్యారు. పదరా సించాన్, డ్రెస్ మార్చుకుందాం.
సన్నా ఈ క్యాప్ వద్దు. నా గుండు చేయించారు సించాడు. అడ్డంగా రావద్దు. షేమ్ అప్షేమ్ అంటావు. ఈ నెక్ కూడా వద్దు. తీసేద్దాం. ఇప్పుడు డ్రెస్సు ఏది బాగుంది అబ్బా వీటిలో అన్నిటికన్నా ఈ డ్రెస్సే బాగుంది. ప్యాంట్ అయితే బ్లాక్ ప్యాంట్ అయితే వేద్దాం. ఎందుకో చిక్లా పడిపోయింది. అమ్మయ్య ఫైనల్గా అయితే డ్రెస్ మార్చుకున్నాం. హే గైస్, ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. ఎలా ఉందో అని కామెంట్లో కూడా చెప్పడం అస్సలు మర్చిపోవద్దని. ఇంకెందుకు మజాకా. బాయ్.